కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ పకోడా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. స్వీట్ కార్న్ని ముందుగా మనం ఒలుచుకొని ఇలా పెట్టుకున్న తర్వాత దానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్పు చాప్డ్ ఆనియన్ తీసుకున్నాము, ఆయిల్, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, రైస్ ఫ్లోర్, బేసన్ ఫ్లోర్, గరం మసాలా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గ్రీన్ చిల్లీ. ఇలా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా, దీన్ని మిక్సీ జార్లో వేసుకొని లైట్గా మిక్సీ చేసుకుందాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సాల్టు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా అండ్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా, కారం, ఉప్పు అంతా ఈ ఆనియన్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కార్న్ పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఒకసారి మళ్ళీ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్స్, 2.5 స్పూన్స్ మనకి ఆ గట్టితనం వచ్చేదాకా ఎంత కావాలో అంత బేసన్ పౌడరు, అలాగే రైస్ ఫ్లోరు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. పిండి అంతా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని మనం పకోడీలాగా వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కార్న్ పిండిని ఇలా పకోడీలాగా వేసుకుందాం. ఈ పకోడీలు బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒకసారి టర్న్ చేసుకుందాం. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మిగిలిన పిండిని కూడా పకోడీలాగా వేసేసుకుందాం. అలాగే ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు స్వీట్ కార్న్ పకోడా రెడీ. ఇది మనం సర్వ్ చేసుకునేటప్పుడు దీనిపైన కొద్దిగా గరం మసాలా స్ప్రెడ్ చేసుకొని